మాట్లాడడం అది కరెక్ట్ కాదు అని పులివెందుల ఎమ్మెల్యే గారికి కూడా నేను తెలియజేస్తున్నాం. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి మాట్లాడారు. ఈ రోజు నువ్వు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడావయ్యా? లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించి మాట్లాడు, అంతేగాని రాప్తాడు ఎమ్మెల్యే నన్ని నా కుమార్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడుతున్నావు. ఆ రోజు మా ఆయన్ని టార్గెట్ చేసి నువ్వు మాట్లాడి ఏం చేసినావో తెలుసు. మళ్ళీ ఈరోజు ఈ జిల్లాకు వచ్చి మా కుటుంబాన్ని మీదే నువ్వు ఎందుకు ఈ విధంగా రెచ్చగొట్టి మాట్లాడుతున్నావో ఒక్కసారి నువ్వు కూడా మళ్ళీ రేపు మన్నాడు ప్రెస్ మీట్ పెట్టి కూడా చెప్పే సమాధానం కూడా చెప్పాలని నేను పులివెందుల ఎమ్మెల్యే గారిని కూడా నేను కోరుకుంటున్నాం. ఈ విధంగా పరామర్శించకు వచ్చాడా, ఎంపీటీసీ ఎలక్షన్ దాని గురించి వచ్చాడా, ప్రచారానికి వచ్చారా, జై జైలు పలికించుకునేకి వచ్చినాడో అది కూడా ఒక్కసారి క్లారిటీగా మాకు కూడా చెప్పాలి. మరి ఎంపీటీసీ ఎలక్షన్ అంటున్నావు, నీకంతే దమ్ము మీ ఎమ్మెల్యే, మీ మాజీ ఎమ్మెల్యే ఉన్నాడు. మీ మాజీ ఎమ్మెల్యే రాష్ట్రం అంతా జరిగింది ఎలక్షన్లు, మరి అందరూ ఎంపీపీలను చేసుకున్నారు. మరి తోపు ఎందుకు ఈ విధంగా 8 మంది ఎంపీటీసీలు ఉంటే ఎందుకు మీరు ఎంపీపీని చేసుకోలేనంత చేతగానే దద్దమ్మలైనారని కూడా నేను చెప్తున్నా. నాకున్నది ఒకే ఎంపీటీసీ, నువ్వు 9 మంది ఎంపీటీసీలు మీరు కనుక్కున్నావు. ఒక ఎంపీటీసీ మీకు చనిపోయినారు, 8 మందే మీకు ఉన్నారు. అది కూడా ఒకసారి గుర్తు చేసుకోండి. 8 మంది ఎంపీటీసీలు మీకు ఉన్నారు, నాకు ఒక ఎంపీటీసీ ఉన్నారు. నేను రాజకీయం చేయాలా, ఎంపీపీని చేసుకోవాలంటే నేను పోయి ఎక్కడ చేసుకుందు. సాక్షాత్తు నువ్వు కాదు కదా, జగన్ కాదు, జగన్ నాయన వచ్చినా కూడా చేసుకునే శక్తి నాకుంది. నీ ఎంపీటీసీలున్నా నేను మా కండవాలు వేసైనా చేసుకుంటా. కానీ అంత నీచ రాజకీయాలు నేను చేయదలుచుకోలేదు. ఎంపీపీ ఎలక్షన్ వద్దనే అనుకున్నాం. మీ వాళ్ళే రెచ్చగొట్టి మీ సైకో చిన్న సైకో అయినా తోపు వచ్చి ముందు రోజే ఆయుధాలు పెట్టి 3 బీసీలను కూడా ఇక్కడ పంపించి విప్ జారీ చేసేకొచ్చింది. అదెందుకు చెప్పలేకపోయినావు నువ్వు? ఆ రోజు గొడవ కారణం ఎవరండి? ఎక్కడ ఆయన తోపుండి వీళ్ళని పంపిస్తాడా? మరి వాళ్ళ బ్రదర్స్ని పంపించాల్సిందా? ఈ గొడవలు పెట్టేదే కాకుండా ఎంపీటీసీలు 8 మంది నీ సింబల్ మీద గెలిచారు. ఆ ఎంపీటీసీలు నీ దగ్గర ఉన్నారు. మరి తీసుకొచ్చి ఎందుకు నువ్వు ఎంపీపీని చేసుకోలేకపోయినావు? మరి ఎక్కడో పోయి దాచుకున్నావు. దాచిన తర్వాత కరెక్ట్ టైంకి పోలీస్కి ఇవ్వాలి కదా. దాదాపు 100 మంది పోలీసులను ఎస్పీ గారు పెట్టారు ఆ రోజు. వాగే పలుతావా? నువ్వు 11 గంటల 10 నిమిషాలకు నువ్వు హాల్లోకి పోలీస్కి హ్యాండ్ ఓవర్ చేస్తావా? అంటే ఎలక్షన్ జరగకూడదు, ఈ రకంగా జగన్ దృష్టిలో నేను పడాలా అన్న ఆలోచనతోనే ఈ మాజీ ఎమ్మెల్యే చేసినట్టు ఒక్కసారి మీరు కూడా పక్కన వాళ్ళని అడిగి తెలుసుకోవాలని కూడా చెప్తున్నాం. టైం అయిపోయి నాకు వచ్చి కథలు వెళ్తావా నువ్వు? ఏం చెప్తావు? ఎస్ఐఎంకి ఇప్పుడు దీంట్లో వీడియో కాల్లో రా ఛాలెంజ్ చేస్తానయ్యా నేను. నువ్వు బైబిల్ మీద నువ్వు ప్రమాణం చేయగలవా? నేను కాన్పాక మీద ప్రమాణం చేస్తా. ఎస్ఐ గారు నాతో వీడియో కాల్ మాట్లాడిచ్చినారని నువ్వు ఛాలెంజ్ చేయగలవా? చెప్పనివన్నీ నువ్వు కూడా ఒక మాజీ సీఎం